రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు నా జీవన నౌక 24వ భాగం 9/12/20. ఆయన కొంతమంది ప్రముఖుల గురించి మనకు తెలియజేస్తున్నారు. అందులో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు. మాల కొండారెడ్డి గారు చిరకాలం అనుభవం గల పెద్ద లాయర్. అన్ని విషయాల మీద సమగ్రమైన సూచనలు ఇస్తూ మాట్లాడతారు కౌన్సిల్. తర్వాత ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం చాలా గొప్ప సన్మానాలు చేయడం, మంచి కవిగా కూడా. చెంగల్ రెడ్డి గారు అడ్వకేట్, కడప యువకుడు, ఉత్సాహవంతుడు. ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టగల ప్రశ్నలు పంపుతూ వాటి భోగట్టా పూర్తిగా తెలుసుకొని మంత్రుల సమాచారం సమగ్రంగా లేదని నిరూపిస్తూ ప్రభుత్వ పక్ష సభ్యుడైన వ్యతిరేక పక్షం వాళ్ళకి ఊతాన్ని ఇస్తూ ఉండటమే. కె రామచంద్రారెడ్డి మహబూబ్ నగర్ తెలుగులో ఉర్దూలో మంచి వక్త, ప్రముఖ సభ్యుడిగా పరిగణింపబడతారు. ప్రభుత్వ పక్షాన ఆబు యూన్సక్ ఉర్దూలో మహావక్త. ఘంటా కృష్ణమూర్తి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల గురించినటువంటి తన అనుభవాలను సూచిస్తూ ఉంటారు. కౌన్సిల్ వాదన ప్రతివాదన క్రమబద్ధంగా ఖండన మండలను ఉద్రేకాలు లేకుండా పెద్ద మనిషి తరహాగా ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో మర్యాదగా జరిగేట్టు సర్వత్రా ప్రతిష్ట కల. ఆయన గుడివాడ దగ్గర ఏదో ఊరు. పెద్దల సభ అంటే ముసలి వాళ్ళ సభగా మాత్రం భావించరాదు. సభ్యుల వయస్సు సంఖ్యను బట్టి దామాషాగా చూస్తే అసెంబ్లీ సంఖ్య సభ్యుల దామాయిషాలు వయస్సు కంటే తక్కువ. మన భారతదేశం మొత్తం మీద కొన్ని రాష్ట్రాల శాసనసభలలోని గౌరవ సభ్యులు ప్రభుత్వ పక్షంలోని ప్రతిపక్షంలో వాళ్ళు కూడా కొన్ని సందర్భాలు భావోద్రేకులై పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ శాసనసభలో కొంత వేడి వాతావరణం సృష్టించడం మన పత్రికల ద్వారా తెలుసుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలలో అలాంటి వాతావరణం సృష్టి కాకపోవటానికి గౌరవనీయులైన సభ్యులు అందరినీ, ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు అభినందించడం నా విధి అన్నారాయన కౌన్సిల్ అధ్యక్షుడు. మన కౌన్సిల్ సభ్యులందరూ దీనికి నిజంగా పెద్దల సభని అనుకోవటం, హుందాతనంగా పెద్దరికాలు పరస్పరం ఇచ్చుపుచ్చుకునే తీరు, సిద్ధాంత సంబంధమైన విషయాలు పట్టుపడలకుండా గౌరవ పురస్సరంగా చర్చలను సాగించడం, నాకే కాక సభా చర్చలను పరిశీలించే పెద్దలకు కూడా ఆనందం కలగజేయటం జరిగింది. గౌరవీయనీయ సభ్యులను కలుసుకుంటానికి నేనెప్పుడూ వారికి అందుబాటులోనే ఉండేవాడు. సమావేశాలు జరిగినప్పుడు తప్పగా ఒక అరగంట ముందు నా గదికి వచ్చి గౌరవ సభ్యులతో సంభాషణ జరిపేవాడే. వచ్చిన వాడు ప్రశ్నల పత్రంలో పొందుపరిచిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వడం, ఒక గంట కాలం అనే నియమం నిమిత్తం లేకుండా ప్రశ్నలు ఆఖరు అయ్యే వరకు, కొన్ని సందర్భాల్లో మరొక 20 నిమిషాలు ఇస్తూ సభ్యులు వేసే ఉప ప్రశ్నలకు ఎక్కువ అవకాశం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష సభ్యులకు ప్రభుత్వ పరిపాలనలు తప్పులను ప్రశ్నల ద్వారా రాబట్టుకునే హక్కును పూర్తిగా వినియోగించుకోవడానికి సహాయం చేసేవాడు. ప్రజాస్వామ్యం జయప్రదం కావాలంటే ప్రభుత్వం పరిపాలనను సన్నిహితంగా పరిశీలిస్తూ, విమర్శిస్తూ, నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తూ ప్రతిపక్షంలో ఉండటం అత్యవసరమని నేను భావిస్తాను. మన కౌన్సిల్లోని ప్రతిపక్ష సభ్యుల బట్టి సభ్యులు అలాంటి వాళ్ళు అయినందున నేను ఆనందాన్ని అనేకసార్లు వెల్లడించాను. నేను అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం వదులుకొనలేదని తెలుసుకున్నాను. చట్టసభల కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు మాత్రం వెళ్ళేవాడిని కాదు. చట్టసభల కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు మాత్రం వెళ్ళేవాడిని కాదు. కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా
గుంటూరులో, బొంబాయిలో జరిగిన ఏఐసిసి సమావేశాలకు వెళ్ళా. మైసూర్ చైర్మన్ శ్రీ హరికేరి గారు నన్ను కూడా వచ్చేవారు. సంజీవరెడ్డి గారు లోక్సభ స్పీకర్ అయిన వెంటనే ఆయన తన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇవ్వడం, మన శాసనసభ స్పీకర్ బివి సుబ్బారెడ్డి గారు రాజీనామా ఇవ్వటం జరిగింది. ఆ రోజున నేను కౌన్సిల్ సమావేశంలో ఏఐసి సభ్యత్వానికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. కాంగ్రెస్ సభ్యుడిగా ఉండటం, కౌన్సిల్లో నేను నిష్పక్షపాతంగా వ్యవహరించడం, మనోవాక్కాయ కర్మలా నాకు ఎలాంటి అవరోధం కాలేదని చెప్పే ఉన్నా. అయినా శాసనసభ నిర్మాణ సభల అధ్యక్షులుగా ఎన్నికైన వారి పార్టీలతో సంబంధం వదులుకోవడం మంచి సంప్రదాయమని నేను భావిస్తున్నా. ఉన్నత పదవులలో ఉన్నవారు కొన్ని నైతిక సాంప్రదాయాల సూత్రాలకు అనుగుణంగా ఆదర్శాలతో వర్తించడం విధిగా భావించి, అలాంటి వర్తన ఆయన కింద ఉద్యోగులు హర్షించడమే కాక గౌరవ పురస్పరంగా వర్తిస్తూ వాడు కూడా ఈ విధంగా నడవటానికి ప్రయత్నించి కృతకృత్యులవుతారు. నా వద్దకు వచ్చిన సన్నిహిత మిత్రుడు కొందరు నా ఫోన్ నుండి ఇతర ప్రదేశాలకు, విశాఖపట్నం, మద్రాసు దూర ప్రదేశాలకు ఎక్కువ కాలం కూడా మాట్లాడటం జరిగే. ఆ మాట్లాడేవారు ఆ ట్రంకాల్ ఫోన్ ఛార్జీ ప్రభుత్వం భరిస్తుందని భావించేవారు. ఒకరు మాట్లాడింది 20 రూపాయలు, మరొకరు మాట్లాడింది 30 రూపాయలు అయి నెలాఖరున బిల్లు వచ్చినప్పుడు నా పిఏ నాకు చూపించి నా ఆమోదంతో ప్రభుత్వానికి పంపటం మామూలు. ఆయనతో అలాంటి ఖర్చులు నా స్వంత డబ్బు నుండి చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఖాతాకు పంపద్దని చెప్పేవాడు. ఆయన ఆశ్చర్యపడి ఇలాంటివి ప్రభుత్వానికి అందరూ పంపుతారని చెప్పేవాడు. నేను ముట్టూరు కృష్ణారావు పట్టాభి సీతారామయ్య గార్ల చేతి కింద కొన్ని కట్టుబాట్లతో పెరిగి ప్రజల సొమ్ము ఏ విషయాల్లో ఎలా ఖర్చు పెట్టాలో వారి నుంచి నేర్చుకుని, వారి క్రింద నా శిష్యరికం 20 సంవత్సరాలు అంటూ ఇవే కాక నా ప్రయాణపు రోజువారీ భత్య బిల్లులు తయారు చేయటంలో కూడా విచక్షణతో నైతిక సూత్రాలకు అనుగుణంగా తయారు చేయాల్సిందిగా చెప్పేవారు. ఈ నా ప్రవర్తన వల్ల నా పిఏలో, నా ఆఫీసు ఉద్యోగుల్లో నా మీద ఎక్కువ ప్రేమ ఏర్పరచుకున్నట్టు నేను గమనించి నా గురువులను స్మరించుకొని వారి ఆత్మలకు ప్రణామాలు అర్పించుకుంటున్నా. పట్టం థాను పిల్లే గవర్నర్ శ్రీ పట్టం థాను పిల్లే గారు వృత్తిరీత్యా న్యాయవాది, కేరళవాడు. విద్యార్థి దశ నుంచి న్యాయవాది, జాతీయవాది, కాంగ్రెస్ భక్తుడు, సంస్థానాల విచ్ఛిత్తి, ప్రజాస్వామ్య స్థాపన లక్ష్యంతో జరిగిన ఉద్యమంలో కేరళలో ప్రధానుడుగా వ్యవహరించిన తిరువాన్కూర్ సంస్థానానికి చెందిన ఆయనతో మన ఆంధ్ర కేసరి గుణగణాలు, ధైర్య సాహసాలు, పట్టుదల, ప్రజారంజకత్వాన్ని చూడదు. సంజీవయ్య గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తిరువాన్కూర్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల కార్యదర్శుల సమావేశం జరిగి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా నేను ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు పిల్లే గారిని చూశాను. ఆయన అప్పుడు కేరళ ముఖ్యమంత్రి. అది వరకు కేరళలో కాంగ్రెస్ వాదులలో వచ్చిన కుమ్ములాట ఫలితంగా ఆయన కాంగ్రెస్ను వదిలి ప్రజా సోషలిస్టు పార్టీ స్థాపించి దాని నాయకుడుగా ప్రజారంగంలో పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వాధీనపరుచుకోవడానికి తాను పిల్లే లేకుండా జరిగే పనిక. అందుచేత ఆయనే ముఖ్యమంత్రిగా ఉంచి శ్రీ శంకర్ రెవెన్యూ మంత్రిగా, కాంగ్రెస్ నాయకుడుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించారు. అప్పుడు కేరళ గవర్నర్ పూజ్యులు బివి గిరి గారు కొంతకాలం ప్రభుత్వం సాఫీగా జరిగిన కాంగ్రెస్ నాయకులు తాను పిల్లే గారి అభిప్రాయ భేదాలు వచ్చాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్న రోజు వారు కేరళ వెళ్ళి ఇరు పక్షాలకు రాజీ చేయడం, శంకర్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ పూర్తి అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత తాను పిల్లే ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వచ్చి ఆయన భార్య శ్రీమతి పొన్నమ్మ గారు విదుషీమణి. కేరళలో 190 మంది విద్యావంతులైనప్పుడు
ఆవిడ పట్టభద్రురాలని వేరుగా నేను చెప్పక్కల. స్త్రీల సభలలో, సాంఘిక కార్యకలాపాలలో ఆవిడ చురుగ్గా పాల్గొనే. తాను పిల్లే మంచి మాటగా సంభాషణ కుశలుడు. అప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న బివి సుబ్బారెడ్డిగా కౌన్సిల్ అధ్యక్షుడైన నేను ఎక్కువ అన్యోన్యంగా ఉండడం తాను పిల్లే గారికి ఆనందం కలిగే. కొన్ని సభల్లో ఈ విషయం ఆయన వ్యక్తం చేసేవారు. మేము వారిని కలుసుకున్నప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించేవారు. ఉభయలం ఆనందం పొందేవాళ్ళం. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారితో వివాదం పడి వారికి కాంగ్రెస్ను వదిలి బయటకు వెళ్లే పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ పెద్ద 1952 శాసనసభ ఎన్నికలు కమ్యూనిస్టులతో పోటీ చేసిన ఓడిపోయినట్లే కేరళలో తాను పిల్లే గారిని రాజకీయాల నుండి బయటికి పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా నిలదొక్కుకోలేక కమ్యూనిస్టుల పరం చెయ్యక తప్పలా. మన ఆంధ్రకేసరి లాగనే తాను పిల్లే గారు ప్రజల ప్రేమను చోరగన్న ప్రజానాయకుడిని తెలపడానికి ఇవ్వరావాలని. తాను పిల్లే గవర్నర్ గిరి చాలా ఆనందదాయకంగా ప్రజారంజకంగా సాగి వృద్ధాప్యం వల్ల ఆయన రిటైర్ కేరళలో విశ్రాంతి తీసుకుంటూ ప్రజల ప్రేమను చోరగొన్న నాయకుడిగా కీర్తిశేషుడయ్య. నార్ల వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యాధ్యక్షుడిగా ఎన్నిక కాగానే కూచిపూడి కళాక్షేత్ర అధ్యక్షతకు రాజీనామా ఇచ్చి ఆ స్థానానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నార్ల వెంకటేశ్వరరావు గారు విజ్ఞానానికి చిహ్నం, ప్రగతికి సందేశం, ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతికి నిర్వచనం. ఆయన కవి, పండితుడు, విమర్శకుడు, కళారాధకుడు, పత్రికాధిపతి. ఆంధ్ర సాహిత్యం, పత్రికా ప్రపంచం ఈ 2 రంగాలలో ప్రసిద్ధుడు. జర్నలిస్టుగా ఆయన మనకు నిరంతరం స్మరణీయులై శ్రీ కందుకూరి ముట్నూరి కాశీనాథుని కోవకు చెందినవాడు. ఆయన సత్యాన్వేషి, మహాత్ముడు నిర్వచించినట్లు సత్యాన్ని దేవుడిగా ఆరాధించే తపస్సు, దయార్ద్రహుడే, మానవతావాది. ఆయన దేశభక్తి, ప్రజాసేవ, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి సోపాన పరంపర. ఆంధ్రప్రదేశ్ ప్రభ చేపట్టిన నాటి నుండి అంతర్జాతీయ పత్రికా రూపురేఖలు దిద్ది ఆంధ్రదేశంలో నలుమూలలా దాన్ని వ్యాపింపచేశారు. ఆంధ్రజ్యోతిని ఇవాళ సుప్రసిద్ధమైన పత్రికా రాజంగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన సంపాదకీయాలు పాఠకులను విజ్ఞానవంతులుగా, దేశభక్తులుగా తీర్చిదిద్దుతాయి. ధర్మ సంస్థానపర ప్రతిజ్ఞాబద్ధులను చేస్తారు. ఆయన నిష్పాక్షికత, నిర్మగమాటం, ఎంతటి వారినైనా విమర్శించడం, ధర్మ నిరూపణకు ఎంతటి త్యాగానికైనా సిద్ధుడవడం ఆంధ్ర ప్రజలలో ఆయనకు విశిష్టమైన ప్రేమ పీఠం చేకూర్చి పెట్టి ఆనాడు ముట్టువరి కృష్ణారావు గారి కృష్ణాపత్రిక సంపాదకీయాలు ప్రతి వారం ఎలా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము, ఇప్పుడు ప్రతిరోజు నార్లవారి సంపాదకీయాలు చదవడానికి ఆతురత అలా పడిచేవారు. దూషణ భూషణలు లెక్క చేయకుండా ప్రజాభిప్రాయాన్ని సువ్యక్తం చేయటంలో ఆయన నిర్భయుడు. కార్టూన్ల ద్వారా గర్భితమైన భావాలు వ్యక్తపరుస్తూ పాఠక లోకాన్ని ఆనందింప చేయటంలో ఆయన సిద్ధార్థం. ఈ వ్యంగ్య చిత్రీకరణ వల్ల ఆయన మిత్రులు శత్రువులుగా మారిన ఆయన లక్ష్య పెట్టక తన లక్ష్య సిద్ధిని వెడనాడని ఈ వ్యంగ్య చిత్రాల ద్వారా మన భావ ప్రకటనలు వీరు కీర్తిశేషులు అబటపల్లి నారాయణరావు గారిని స్మరింపచేస్తారు. రాయలసీమ కరువు కాటకాల సమయంలో గోదావరి వరద బాధితులకు సహాయపడటంలో ఆయనది ప్రథమ స్థానం. ఆంధ్రప్రభ ద్వారా 4 లక్షల రూపాయలు వసూలు చేసి రామకృష్ణ మిషన్ ద్వారా పేదలకు పంచిపెట్టడానికి సహాయం చేసిన దయార్ద్ర హృదయుడాయన.
ఇటీవల ఆంగ్ల భాషలో ఆయన రాసిన కందుకూరి వీరేశలింగం పంతులు వేమన చరిత్రలు ఆంగ్ల భాషలో కూడా ఆయన సిద్ధహస్తుడని నార్లగారితో నాకు 40 ఏళ్ల స్నేహం. మేం సోదరులుగా ప్రేమించుకుంటాం, గౌరవించుకొని. అలాంటి నార్లగారు కూచిపూడి కళాక్షేత్ర పాలక వర్గానికి నా స్థానంలో అధ్యక్షుడవటం నాకు ఆనందం. 1968 జూన్ 30లో నా కౌన్సిల్ సభ్యత్వం పూర్తి అవ్వటం చేత చైర్మన్ పదవిని నేను విరమించడం జరగాల్సి. ప్రతి 2 సంవత్సరాలకు కౌన్సిల్లో 3వ వంతు సభ్యులు 30 మంది వారి 6 సంవత్సరాల సభ్యత్వం పూర్తి అవ్వటం చేత వారి స్థానే తిరిగి ఎన్నికలు జరగటం నియమావళి ప్రకారం జరుగుతుంది. అందులో 10 మంది సభ్యులు అసెంబ్లీ నుండి ఎన్నుకోబడాలి. పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం అధ్యక్షులుగా ఉన్నవాడు తిరిగి సభ్యులుగా అభిలషించిన పక్షంలో వారికి ఏ పార్టీ కూడా పోటీ పెట్టకుండా ఉండటం మర్యాద. అసెంబ్లీ నుండి ఎన్నిక సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ పద్ధతిలో నాకు ప్రత్యేకం పోటీ పెట్టడం అనేది ఉద్భవించదు. సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీ గలదవ్వటం చేత మాజీ అధ్యక్షుడికి స్థానం ఇవ్వడం విధి అయ్యింది. అప్పుడు నేను కాంగ్రెస్ సంస్థలో లేకపోయినా 1965 వరకు నేను కాంగ్రెస్ సభ్యుడిని అవటమే కాక వివిధ బాధ్యతలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాడినవ్వటం వల్ల నాకు సభ్యత్వం ఇవ్వటం న్యాయం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘం నన్ను అభ్యర్థిగా నిర్ణయించి ఇందుకు కృషి చేసిన మిత్రుడు నూకల రామచంద్రారెడ్డి, జలగం వెంకటరావు, కొత్త రఘురామయ్య గార్లకు ప్రత్యేకంగా కృతజ్ఞ. వీరి సూచనలు అంగీకరించిన పార్టీ నాయకుడు బ్రహ్మానందరెడ్డి గారికి నాకు ఓటు వేయటానికి నిర్ణయించిన గౌరవనీయ సభ్యులను తన ఇంటి యందు సమావేశం వచ్చి నా పరిచయం చేసి ఓట్లు నాకు ఇవ్వాల్సిందిగా బోధించిన మంత్రి విబి రాజు గారికి నా ధన్యవాదాలు. నాకు ఓటు వేసిన నా తోటి సభ్యులకు నా కృతజ్ఞతలు చెప్తున్నా. కొత్త రఘురామయ్య గారు, ఆయనది గుంటూరు జిల్లా సంగం జాగర్లముడు, ధనాఢ్యుడు, బారిస్టరీ అయిన కొంతకాలం జిల్లా మున్సిఫ్గా పనిచేసి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో లా డిపార్ట్మెంట్లో సహాయ కార్యదర్శిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చారు. లోక్సభ సభ్యుడుగా వాదనా పటిమ గలవారుగా ప్రతిష్టను ఆర్జించుకొని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఉన్నారు. సమర్థుడైన పాలకుడు, స్నేహశీలి. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ప్రాముఖ్యమైన పార్లమెంటరీ శాఖను బహు సమర్థతతో నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంలో నా మిత్రుడు కేఎల్ఎన్ ప్రసాద్ ఇక్కడనే ఉండి మిత్రులు కలుసుకొని శ్రమ చేశారు. దేశం కొరకు త్యాగం చేసిన కుటుంబం వాళ్ళ. వీరి పెద్ద తండ్రి శ్రీ వెంకటాచలపతయ్య, తండ్రి దామోదరయ్య, అగ్ర సోదరుడు రమారంగ చౌదరి వెంకటరత్నం గారులను గురించి వ్రాశాను. ఈ తండ్రి దామోదరయ్య పేరు మీదనే కౌతవరంలో హై స్కూల్ ఉంది, జిల్లా పరిషత్. ఔదార్యం వితరణ గల దేశభక్తి. ఈయన ఆంధ్రజ్యోతి దినపత్రిక స్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, అనేక వ్యాపార సంస్థలలో డైరెక్టర్, మేరీ స్టెల్లా కళాశాల స్థాపకుడై ఆంధ్ర ప్రాంతంలో బాలికల కళాశాల విద్యాభివృద్ధికి దోహదం చేయటం గమనించదగింది, అభినందించదగింది. ఇటీవల పూజ్యులు గఫూర్ ఖాన్ విజయవాడ వచ్చినప్పుడు భూరి విరాళమిచ్చింది ఈయన. ఆయనకు చాలా భవిష్యత్తు కలదు. ఇటీవలే వీరు రాజ్యసభ సభ్యులుగా అసెంబ్లీ నుండి ఎన్నికవ్వడం, చర్చలలో చురుగ్గా పాల్గొనడం చూసే వస్తాం. ఎంవి సుబ్బారావు, ఎంఏ, ఎల్ఏ, కొత్తపేట, తూర్పు గోదావరి. సోదరుడు కళా వెంకట్రావు శిష్య శ్రేణిలోనివారు. చక్కని కార్యకర్త, నిర్మాణ కార్యక్రమ నిపుణుడు. 1958లో కౌన్సిల్లో సభ్యుడిగా ఉండి 53 నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో 38 గ్రామాల హరిజన పల్లెలు విద్యుత్ శక్తి సప్లై నందు 9 లక్షల నిల్వ చేసే నివేశన స్థలాలకు హరిజనులకు ప్రభుత్వం దానం చేయడం, 6,000 ఎకరాల భూమి వ్యవసాయ కూలి సంఘాలకు సాగుకు ఇవ్వడం జరిగింది.
ప్రతి గ్రామానికి రోడ్ల సౌకర్యం ఉంది. రక్షిత నీటి సరఫరా స్కీములు 35 లక్షల వ్యయం చేయడం, ఇంకా మీటింగ్ హాలు, గ్రామ సమష్టి సౌకర్యార్థం భవనాలు వగైరా నిర్మాణాలు జరిగాయి. ఈ పనులన్నీ ఆయన నిరంతర శ్రమ వల్ల ప్రజలకు సమకూరినవి. ఆయన ఆదర్శ ప్రజాప్రతినిధి అని తప్పక చెప్ప. మిత్రులు కోరినప్పుడు, నాకు సంకల్పం కలిగినప్పుడు నేను కొన్ని వ్యాసాలు రాయటం, రేడియో ప్రసంగాలు చేయటం జరిగి వాటిని నా మిత్రుడు తెలుగు విద్యార్థి సంపాదకుడు కొల్లూరు కోటేశ్వరరావు కాలచక్రం, మన కర్తవ్యం, జాతి వెలుగులుగా ప్రచురించారు. పూజ్యులు ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య, మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఈ పుస్తకాలకు పరిచయాలు రాసి నన్నొక రచయితగా తెలియజేశారు. ఈ పుస్తకాల ఆవిష్కరణ సభను బందర్ పురమందిరంలో టౌన్ హాల్లో పెద్ద ఎత్తున మిత్రుడు కోటేశ్వరరావు గారి నిర్వహించారు. సంస్కృతి శాఖామాత్యులు ఎంఆర్ అప్పారావు గారి అధ్యక్షత పండితులు ఎస్టీజీ వరదాచార్యులు గారు ఈ పుస్తకాలను ఆవిష్కరి శ్రీతులు కందుకూరి రామభద్రయ్య, కొడాలి ఆంజనేయులు, పండిత గొర్రెపాటి, పెనమనేని కోటేశ్వరరావు, భావరాజు నరసింహారావు గారు ముచ్చటించారు. పూజ్యులు కృష్ణశాస్త్రి గారు సభకు విచ్చేసిన ఆశీర్వది వారి ఉపన్యాసాన్ని బాలాంతరం వెంకట సుబ్బారావు, శశాంక చదివారు. మేనల్లుడు వీరందరికీ నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ఈయన శశాంక అనేవాడు చెప్తా. కాలచక్రం, మన కర్తవ్యం నన్ను పెంచి పెద్ద చేసిన నా మేనమామలు కీర్తిశేషులు కొండపల్లి సుబ్బయ్య, వెంకయ్య గారు జాతి వెలుగులు, నా తల్లిదండ్రులు యశోదమ్మ వీరభద్రరాఘవయ్య గారు అంకితమిచ్చి నా ధన్యునయ్య. మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మా ఊరికి 5 మైళ్ళలో గల మొవ్వ గ్రామంలో ప్రప్రథమంగా పెద్ద ఎత్తున జరిగిన క్షేత్రయ్య జయంతి సందర్భంలో బందర్లో జరిగిన ఆంధ్ర బ్యాంక్ రజతోత్సవ సందర్భానికి శాస్త్రి గారి ఓలేటి పార్వతీశం గారి అన్న ఆయన. అది లేక తండ్రి జ్ఞాపకం. బాగా ఉపన్యాసాలు విన్నారు. ఆయన మంచి మహాకవిగా, సంస్కరణ భావాలు గల అభ్యుదయ రచయితగా ప్రసిద్ధి. హైదరాబాదులో అనేక సమావేశాల్లో మేం కలిసిన పరస్పరం మాట్లాడుకోవటం, గౌరవించుకోవటం జరిగాయి. అప్పటికే ఆయన స్వరం మోగపోయి మనం చెప్పింది విని ఆయన చెప్పదలుచుకుంది రాసి చూపించేవారు. స్క్రిబ్లింగ్ ప్యాడ్ అంట. మహాకవులైన ఆయన తండ్రి పెదతండ్రుల చేత తీర్చిదిద్దబడ్డ పిఠాపురం కళాశాలలో ఆచార్యుడైన బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం గారి గురు సన్నిధిని మెరుగుడు దిద్దుకుని బ్రహ్మమత కర్త శ్రీ రాజా రామ్మోహన్ రాయల వారి అపార ప్రభావం వల్ల మానవతావాదిగా రూపొందించి నా రేడియో మొదటి టాకే ఉషశ్రీగా సమయంలో ఆయనకి తెలీదు, ఎవరో ఇచ్చారు నాకు. దాదే కృష్ణశాస్త్రిలో మా కవిత్వంలోనే కృష్ణశాస్త్రిలో మానవీయత, అదే నా మొదటి రేడియో ప్రసంగం. అవకాశం కలిగినప్పుడెల్లా వారి ఇంటికి వెళ్ళి వారితో పరిచయం పెంచుకోవడం, వారి గదిలో 4 దిక్కులా 4 దిక్పాలులను ఉంచుకున్న వారే వీరి ఉపాసనా దైవాలు. ప్రతిరోజు వారికి నమస్కరించి కార్యక్రమానికి ఉపక్రమిస్తే వారు గౌతమ బుద్ధ భగవానుడు, యేసు ప్రభువు, మహాత్మా గాంధీ, బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయక్. సునిశ్చితమైన మేధస్సుకు తోడు ఆయన హృదయం చాలా సెన్సిటివ్ కూడా. ఆయన సాహిత్య లోకజ్ఞ, ప్రతిభావంతుడు. పాత కొత్త కలయికను ఆయన వాంఛిస్తూ నాకంటే 1 ఏడాది పెద్ద నాకు గల కొద్ది మంది అన్నలలో వీరిని ఒక అన్నగా పూజ్య భావంతో చూస్తా. ఆయన నన్ను ప్రాణబంధువుగా భావించిన కారణాలు వారి రచనలో వివరించడం జరిగి వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారం. ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరి కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించదలిసి ఆహ్వానించగా
సవినయంగా తిరస్కరించినట్టు పత్రికలో చదివా. ప్రజల హృదయాలలో తోవ ఏర్పరచుకున్న ఈ ప్రజాకవి నిజంగా బిరుదులతో అవసరం లేదు. నేను వ్రాసిన జాతి వెలుగులు కృష్ణశాస్త్రి గారు పీఠిక రాశారు. అది 24 పేజీ. ఎంతో శ్రమపడి అంత పీఠిక వ్రాయడంతోనే ఆయనకు నా ఎడల గల ప్రేమ ఏమిటో అర్థమవుతోంది. ఈ ప్రేమ కారణం వారి గురుదేవులైన బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గారి ప్రథమ శ్రేణి శిష్యులైన ముట్నూరి కృష్ణారావు భోగరాజు గారులకు నేను శిష్యుడు అవ్వటమే. అంతకంటే నాలో ఉన్న గొప్పతనం నిరుపమానమైన ప్రేమ వాత్సల్యాలు గల ఈ అన్నగారికి నేను ప్రణతులు అర్పించుకోండి. కొల్లూరి అంటారు, కొల్లూరి కోటేశ్వర నాకు ముఖ్యంగా గాడ్ ఫాదర్. ఒకరు ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలంటే ఆయనకి చెప్తే చాలు, అయిపోయేటువంటి ఇంకా అనుమానం అంటూ లేదు. కొల్లూరి కోటేశ్వరరావు గారు పుట్టిన గ్రామం కొత్తపల్లి. మా గ్రామానికి 2 మైళ్ళ దూరం. మా గ్రామంలోని మహాత్మా గాంధీ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థిగా ఉంటూనే పెద్ద పెద్ద ఆలోచనలు చేయటమే కాక వాటికి రూపురేఖలు కూడా దిద్ద. ఆయన నేడు సమర్థతతో నడుపుతున్న తెలుగు విద్యార్థి ఆనాడు ప్రభవించింది. ఆకర్షణ గల రూపంలో పాటు సంభాషణ చతురం ఆయనకు లోకొక పట్టుదల దీక్ష ఉన్నాయి. విద్యార్థి దశ నుండి సామ్యవాదానికి ఈయన అంకితం. రాజకీయాలలో బడి చదువుకు స్వస్తి చెప్పిన డిగ్రీ తీసుకుని రాజకీయాల్లో పాల్గొనడం లాభదాయకం. దేశానికి నీకు అని నేను చెప్పిన హెచ్చరిక పాటించి చిట్టుగూడు సంస్కృత విద్యాలయంలో ఎస్టీజీ వరదాచార్యుల గారి ఆశీర్వచనంతో ఎంఏ లిటరేచర్ అయి ఉపాధ్యాయ వృత్తి స్వీకరించి తెలుగు విద్యార్థి జయప్రదంగా నడుపుతూ పెద్ద పిన్నల ప్రేమకు పాత్రుడయ్యావు. ఆచార్య వెంకటరంగయ్య గారు ఈయనకు ప్రేమించి ఆశీర్వదిస్తూ తెలుగు విద్యార్థిలో చదువుల ప్రశ్నలకు సమాధానం వ్రాస్తూ దానికి వన్నెలు చిన్నెలు దిద్దారు. ఈయన పత్రిక పుష్కరోత్సవానికి నన్నే అధ్యక్షుడిగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తుకు ఉపాధ్యాయుల నియోజకవర్గం తరపున సభ్యుడై చర్చలలో చురుగ్గా పాల్గొని ఉపాధ్యాయుల కష్టాలు తీర్చడంలో పూర్తిగా నిమగ్నుడై వారి ప్రేమలను చూరగొన్నవ. ఆయనకు ఆదర్శ ప్రతినిధి అని చెప్పవచ్చు. ఆయన్ను కౌన్సిల్ తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెనేటర్గా ఎన్నికై సిండికేట్ సభ్యుడిగా ఎన్నుకోబడి అక్కడ సహితం చర్చలలో రాణించడం ఆనందించదగి. ఆయనకు నా ఆశీర్వచనాలు చెప్పి 3 సార్లు కౌన్సిల్ మెంబర్ అయ్యాడు. ఎమ్మెల్సీ 3 సార్లు దాదాపుగా మేము ఉయ్యూరులో నేను ఆయన స్నేహితుడు కాలేజీ హై స్కూల్లో బందర్లో కాలేజీలోనే అక్కడ మన కోటే ఆయన కాంతారావు బందర్లో ఆర్ఎస్కే గారు మేమంతా ఒకే కారులో వెళ్ళి ఆయన ఎలక్షన్ కోసం ప్రచారం చేసిన వాళ్ళు. నేనంటే చాలా గౌరవంగా మర్యాదగా ఇంటికి వెళ్ళంగానే కాఫీ ఇవ్వడం మాట. వాళ్ళ అబ్బాయి రమణ కూడా చాలా బాగానే ఉన్నాడు. దాదాపు 60-65 ఏళ్ళు పత్రిక నడిపి ఈ ఎమర్జెన్సీ మూలంగా ఇక దాన్ని నిర్వహించలేక పత్రికని తెలుగు విద్యార్థిని మూసేశారు. ఆయన మాకు ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. ఏవైనా ట్రాన్స్లేషన్స్ కావాలంటే పోస్ట్లో నాకు పంపడం, నేను రాసేసి మళ్ళీ ఆయన పోస్ట్లో పంపడం. ఈ తర్వాత ఈ నెట్లో రాయటం అలవాటైన తర్వాత నెట్లో పంపడం కూడా. నేను అమెరికా వెళ్ళముందు నాకు బోలెడు పంపారు, అవన్నీ నెట్లో పంపండి నేను అక్కడ చేస్తానని అమెరికా వెళ్ళిన తర్వాత అన్నిటికీ ట్రాన్స్లేషన్ తెలుగులో చేసి ఆయనకు పంపడం, పేపర్లో రావటం జరిగింది. పెన్నమనేని కోటేశ్వర గుడివాడ తాలూకా రుద్రపాక సంపన్న గృహస్థు BA వరకు చదివాడు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సభ్యుడిగా పనిచేసిన యువకుడు. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారితో సంప్రదించి ఆయన కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉండడం అన్ని విధాలుగా అభివృద్ధికి మంచిది అని నిర్ణయించుకోవటం జరిగింది. ఆయనకు అప్పటికే కాకాని వెంకటరత్నం గారికి సన్నిహితుడు.
నా మిత్రులందరితో సంప్రదించి వారి ఆమోదం పొంది కృష్ణా జిల్లా పరిషత్ సమావేశం ಹೆಚ್ಚು మంది ఈ నిర్ణయాన్ని అంగీకరించిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగి ఆయన మర్యాద మన్నన వినయ విధేయతలతో ప్రజల ఉద్యోగుల ప్రేమలు తోలగొన్న సంస్కారం వీరి పట్టుదల నిర్విరామ కృషి అభినందించదగి ఈయన నిస్వార్థ ప్రజాసేవకుడుగా ప్రశంసలు అందుకుంటుండటం నాకు ఆనందదాయకంగా ఉంది. విజయవాడలో కాకాని గిల్డ్ హోమ్ నిర్మాణాన్ని ఆయన కృషి ఉపాధ్యాయులందరూ ఈయనను ఆత్మీయుడిగా భావి పూజ్య భావంతో చూస్తూ ఉండటం చూసి నేను చాలా గౌరవిస్తూ ఉంటున్నాను. కోటేశ్వరరావు గారు ఇంకా అప్పటికి జిల్లా పరిషత్ చైర్మన్ కాల. నేను మోపిదేవి హై స్కూల్లో పనిచేస్తాను. నా ఫ్రెండ్ ఒకటి ఉయ్యూరులో గండి వాసు అనేవాడు ఉన్నాడు. వాడికి నాకు జిగిని దోస్త ఒక రకంగా. ఒకరోజు నేను ఎందుకో ఉయ్యూరు వస్తే ఉయ్యూరుకు అక్కడ ఏదో అద్దెకు ఉండేవాడిని. తర్వాత అక్కడే నా పెళ్ళయింది. మొదటి కొడుకు కూడా అక్కడే పుట్టి. ఉయ్యూరు వస్తే ఏమయ్యా ప్రసాద్ నువ్వు ఉయ్యూరు రావాలని లేదా అన్నాడు. ఏం రావాలి ఎందుకు అక్కడ బాగుందయ్యా స్కూల్ బాగుంది. ఆయన తుమాటి కోటేశ్వరరావు గారు హెడ్ మాస్టర్ చాలా బాగుంది స్కూల్ మంచి డిసిప్లిన్డ్గా బాగుంది అని. కాదయ్యా నేను ఉయ్యూరు తీసుకురావాలని నా కోరికను. ఎట్లా అవుతుందా నాకేం తెలియదు ఎవడో కూడా. నువ్వేం అక్కల్లా నేను జయిస్తానన్నాడు. ఎట్లా అన్నాడు. ఇక్కడ సూరయ్య గారు ఉన్నారు, కొల్లిపర సూరయ్య గారు, కపిలేశ్వరం. ఆయన దగ్గరికి అప్పుడు ఏం లేవుగా, వాహనాలు లేదు. వాడో సైకిలు నేనో సైకిలు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పాడు, మా ఫ్రెండ్ అండి ఆయన ఉయ్యూరు తీసుకురావాలి ఏమైనా పరిస్థితి. సరే అని చేస్తానన్నారు. అప్పుడు ఆయన అన్నారు, అయ్యా మాస్టర్ మాట నేను చెప్తాను వినండి. ఇప్పుడున్నటువంటి చైర్మన్ మాగంటి అంకినేడు ఆయన ఏ క్షణానికి ఏ ఆర్డర్ని ఉంచుతాడు, ఏ ఆర్డర్ని కొట్టేసి మళ్ళా రోజుకి 3-4 ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటితో మళ్ళీ మీకు నాకు ఇబ్బంది నేను తీసుకొచ్చిన తర్వాత మనవాడే కొత్తగా వస్తున్నాడు జిల్లా పరిషత్ చైర్మన్గా పిన్నమనేని కోటేశ్వరరావు అని మంచి సద్బుద్ధి కలవాడు. ఆయన రావటం మొదటి ట్రాన్స్ఫర్ మీది, అది మీరు మీ డైరీలో రాసుకోండి అన్నారు. అలాగే ఆయన రావటం, కోటేశ్వరరావు గారు రావటం మొదటి ట్రాన్స్ఫర్ నాదే. అంటే ఆ మొదటి బ్యాచ్లో నాదే మొదటి బ్యాచ్లో ట్రాన్స్ఫర్ నాకు ఉయ్యూరు రావటం. అంతకుముందు నేను మోపిదిలో ఉన్నా బాగానే ఒకసారి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంటే మా తుమాటి కోటేశ్వరరావు గారి అమ్మాయి ప్రభావతి 10th క్లాస్ అంటే ఆ ఎస్ఎల్సీ అనుకుంటా వచ్చింది. నేను ఆ ప్రయత్నాలు తెలుసుకొని ప్రసాద్ గారు మా అమ్మాయి మీ దగ్గరే చదవాలి 10th క్లాస్, మీరు వెళ్ళటానికి వీలేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఆపే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి కనుక మీరు ఆ ప్రయత్నం మానుకోండి. వచ్చే సంవత్సరం కావాలంటే నేనే మీకు ట్రాన్స్ఫర్ చేయించడానికి ప్రయత్నం చేసి పెడతా. అలాగే నేను ప్రయత్నం చేయకుండా ఉన్నా. ఆ అమ్మాయి పాస్ అయింది, డాక్టర్ కూడా అయిపోయింది. అలాంటి తుమాటి కోటేశ్వరరావు గారు నా మీద అభీతమైన వాత్సల్యంగా కూడా ఉండేది. నేను ఇక్కడి నుంచి మాన్కొండలో పనిచేస్తుంటే ఆయన కాటూరు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నేను కాటూరు రావాలని మానికొండ నుంచి ఆయనకు ఎందుకో సంకల్పం కలిగి నేను అక్కడ కాటూరు మానికొండలో ఉన్నానేమో బడి కారు వేసుకొని మానికొండ వచ్చి అక్కడ లేదు. ఆ రోజున ఆదివారం ఏదైతే ఉయ్యూరు వచ్చానని వచ్చి మళ్ళీ మా ఉయ్యూరులో కలిసి మీరు తప్పకుండా రావాలి, నేను మీ రిక్వెస్ట్ కూడా ఏం పెట్టక్కల నేనే అన్నీ చూసుకుంటానని నన్ను కాటూరుకి ట్రాన్స్ఫర్ చేసినట్టు మహానుభావుడే. గెజిటెడ్ ఇన్స్పెక్టర్గా అక్కడి నుంచే కాటూరు నుంచే వెళ్ళి ఆయన ఉన్న సమయంలోనే కాకాని వెంకటరత్నం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా వచ్చి ఆయన తీసుకొని కాటూరు హై స్కూల్లో బ్రహ్మాండమైన సన్మానం కూడా చేశారు. అది అలాగే పిన్నమనేని కోటేశ్వరరావు గారు చేసిన పని ఏమిటంటే కాకాని వెంకటరత్నం గారు స్కూళ్ళు స్థాపిస్తే ఈయన స్కూళ్ళకు కావలసిన అన్ని రకాలైన వసతులు ఏర్పాటు చేశారు. తర్వాత ఏ టీచరు ఎక్కడ బాగా పనిచేస్తున్నాడో తెలుసుకొని
కమిటీ వాళ్ళ కోరిక బట్టి ఆ స్కూళ్లలో ఆ టీచర్స్ నియమించి ఆ స్కూల్ యొక్క సాంస్కృతిక విద్యా అభివృద్ధికి చాలా గొప్పగా తోడ్పడినటువంటి మహానుభావుడు. 3 సార్లు 5 సార్లు ఆయన 3 సార్లు పనిచేసిన 3-5-15 ఏళ్ళు చేసినట్టున్నారు. ప్రతిసారి మేము గొప్ప గొప్ప సన్మానాలు ఆయన చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొల్లూరు కోటేశ్వరరావు గారు ఆయన సహాయం చేసేవాడు. ఇద్దరు కూడా కృష్ణార్జునులుగా ఈ కృష్ణా జిల్లాలో గొప్ప విద్యా సేవ చేశారని ఘంటాపదంగా నేను చెప్తా. అలాంటి మహానుభావులు నాకు కూడా పరిచయం అందుకు నాకు అదృష్టం. అలాగే కెప్టెన్ శ్రీరాముడు జన్మస్థానం జగత్ ప్రసిద్ధులైన పండితోత్తములను ప్రభవించిన ముంగండ అగ్రహారం. మా అమ్మాయి వాళ్ళ మామగారు అది అక్కడే ముంగండ. ఈ అగ్రహారం తూర్పుగోదావరి. అలాగే జగన్నాథ పండితరాయల్ని కూడా అక్కడ. జిల్లా షాజహాన్ పాదుషా రాజు ఆస్థానంలో పండితులుగా సన్మానం పొందిన పండిత కవి అంటే జగన్నాథ పండితరాయు రసగంగాధరం రాసినటువంటి ఆయన ఆ ఊరు. అంతేకాదు ఆ ఊరిలో వీళ్ళు జగన్మోహన్ రావు గారు, మహీధర బ్రదర్స్ కూడా కొల్లాయి గట్టిదేనేమి అనేటువంటి నవల రాసిన మహీధర జగన్మోహన్ రావు వాళ్ళు కూడా అక్కడి వాళ్ళు. చిన్ననాట విద్యార్థి దశగా ఉన్న రామ్మూర్తి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులై తండ్రి గారి ప్రహరణంలో గురై తండ్రి గారిపై సత్యాగ్రహం చేసి తల్లి గారి ఆశీర్వచనంతో తిరుపతి వెంకటేశ్వరుని ఆశ్రయించి ఆయన దత్తపుత్రుడిగా తిరుపతిలో పెరిగి ఋషి స్థల్యేలు ప్రతిభావంతుడై పట్టభద్రుడై ఆ కళాశాలలో మద్రాసులో వివేకానంద కాలేజీలో ఆచార్యుడై విద్యార్థుల ప్రేమలు తోరగొన్న గురువుగా ప్రతిష్ట పొందారు. ఇవాళ హైదరాబాదులోని వెంకటేశ్వర స్వామి వారి సంస్కృత కళాశాలలో ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు. వీరికి సాముద్రిక శాస్త్రం, జ్యోతిష్యం బాగా తెలుసు. పాండిత్యం, మంచి స్నేహితులు. వీరి స్నేహితులు అసంఖ్య. పరోపకార పరాయణత వారి నుండే నేర్చుకోవాలి. 30 సంవత్సరాల నుండి మేము సన్నిహిత మిత్రులు. 4 సంవత్సరాల క్రితం వరకు వీరు బ్రహ్మచర్యాన్ని పాటించేవారు. గృహస్థు కావలసిందిగా నేను ఒత్తిడి చేసేవారు. నా ఒత్తిడికి వారి తల్లిగారు ఆనందించి ప్రోత్సహించేవారు. మా కోరిక మన్నించి సత్సాంప్రదాయకులై పండిత కుటుంబంలోని వైద్య విద్యార్థి శ్రీమతి కౌముదిని గారి వివాహమారు. ఆవిడ ఇప్పుడు MBBS పూర్తి చేసి డాక్టర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారికి ఒక కుమార్తె, 2 కుమారులు. ఈ దంపతులు వారి బంధువులు శ్రీమతి సరస్వతి నన్ను వారి కుటుంబంలోని పెద్దలుగా గౌరవిస్తూ ఈ దంపతులకు బిడ్డలు చిరంజీవులు ఆశీర్వదిస్తున్న దైవం వీరిని ఆశీర్వదించుగాక. ఈరంకి వెంకట సుబ్బ వీరు కూడా తూర్పు గోదావరి జిల్లా సహకార డైరెక్టర్ ఆఫీసులో సూపరింటెండెంట్గా ఉన్న వీరి సోదరుడు కళావారు నాకు పరిచయం చేశారు. కౌన్సిల్ చైర్మన్ కాగానే వీరు నేను PAగా తీసుకున్నారు. కొంతకాలమైన తర్వాత వీరు ప్రజా సంబంధ శాఖలో చేరి సహాయ కార్యదర్శిగా పనిచేసి సాముద్రికం, జ్యోతిష్యంలో పాండిత్యం, మంచి జ్ఞాపక శక్తి, సజ్జోస్ఫురణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన జ్యోతిష్కులని వీరిని చెప్పుకుంటారు. బ్రహ్మానందరెడ్డి గారి కావలసిన సుముహూర్తాలను వీరే పెడతారు. సంజీవరెడ్డి గారు కూడా వీరితోనే సంప్రదిస్తూ ఉంటారు. ఆయన నాకు ఆత్మీయుడైనవి. వీరి తల్లిగారు, వీరి కుటుంబం నన్ను చాలా మర్యాదలతో చూస్తూ. వీరికి 3 కుమారుడు. వీరికి నా అభినందనలు. వీరి తర్వాత P. వెంకటేశన్ BABL మా ఆఫీసులో గుమాస్తానే నేను PAగా వేసుకున్నాను. ఈయన చాలా బుద్ధిమంతుడు, యోగ్యుడు, చురుకైన వాడు, వినయ విధేయతలు, విశ్వాసం, కృతజ్ఞత గలమిత్. వీరి కర్నూలు జిల్లా. నా జీవిత నౌక చాలా భాగం ఈయనే. నేను చెబుతూ ఉంటే రాసి సాకు ప్రతి కూడా రాశాను. ఇప్పటికీ హైదరాబాద్ నేను వచ్చినప్పుడు నన్ను కలుసుకోవడం, విజయవాడ వచ్చినప్పుడు ఘంటసాల సైతం వచ్చి మా యోగక్షేమాలు, ఘంటసాల కర్మాలు
తెలుసుకుంటూ మాకు ఆనందం కలగజేస్తుంది. వీరిని, వీరి భార్యను, బిడ్డలను ఆశీర్వదిస్తున్న దైవం వీరిని ఆశీర్వదించుగా. శ్రీపతి శాస్త్రి హనుమంతరావు పంతులు గారు పైరుండి టైపిస్టుగా నా దగ్గర వచ్చి 4 సంవత్సరాలు పనిచేసి కష్టంచి పనిచేసి నా ప్రశంసలు పొందారు. కౌన్సిల్ ఆఫీసు కార్యదర్శి జీవి చౌదరి బారిస్టర్, సహాయ కార్యదర్శి ఎన్ సదాశివరెడ్డి, ఎంబీఏ, బిఎడ్, ఇతర ఉద్యోగులు నేను కోరినప్పుడు అమూల్యమైన సలహాలిస్తూ వారిచ్చే వాళ్ళందరినీ మా సహచరులుగా గౌరవ పురస్సరంగా చూస్తూ ఉండేవారు. నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు వారిళ్లకు నన్ను ఆహ్వానించడం, నేను వెళ్ళి వారితో ఆనందంగా గడపడం జరిగింది. జీవి చౌదరి గారి స్వగ్రామం నిడుబ్రోడ్, గుంటూరు జిల్లా. ఆచార్య రంగా గారి జన్మస్థానం. చౌదరి గారు బారిస్టర్, గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్న వారి నాటి నుండి కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా కూడా ఉండేవారు. కొంతకాలం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా పనిచేసి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో శాసనసభ విభాగానికి డిప్యూటీ కార్యదర్శిగా ఉండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కూడా కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. చాలా కాలం వీరికి ఉన్న అనుభవం శాసనసభ అధ్యక్షులకు బాగా ఉపయోగపడి అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ఈయన మిత్రుడే. ఇది వీరి ప్రత్యేకత. వీరి గది ఎప్పుడూ రాజకీయ నాయకులతో నిండి ఉంది. అందరికీ ఆప్యాయతతో, ప్రేమతో వారికి కావాల్సిన సలహా ఇచ్చేవారు. మంచి వ్యవహార దక్ష. ఈ సదాశివరెడ్డి ఎంఏ, బిఏ, చిత్తూరు జిల్లా యువకుడు, ఉత్సాహవంతుడు, నిర్దుష్టంగా తన విధుల విధేయతతో నిర్వహించటం అలవాటు చేసుకున్న సౌమ్యమి. పూజ్యులు శ్రీమాన్ అనంతశయం అయ్యంగార్ లోక్సభ స్పీకర్గా ఉన్న ఈయన పిఏగా పొంది తర్ఫీదు ఇటీవల వీరి కార్యక్రమాల్లో కనబడు. కౌన్సిల్ వ్యవహార నిర్వహణ చౌదరి గారు పూర్తి స్వేచ్ఛను వీరికి ఇవ్వటం వల్ల వీరింకా హెచ్చుగా రాణించే అవకాశం కలిగి తన కార్యనిర్వహణ ద్వారా సభాపతులనే కాక సభ్యులందరి ప్రేమ ఈయన చూరగొనడం నాకు ఆనందాన్ని కలగజేశాయి. ఈయన్ను నేను ఉద్యోగి కాక నా సహచరుడిగా చూసేవాడు. ఈయనకు నా అభినందన, ఆశీర్వచన. స్నేహం చేస్తే 6 నెలలు, సంవత్సరమో కాదు, తరం అంటే జీవితాంతం చెయ్యాలని మాకు మా మేనమామ గారు చెప్పేవారు. దీన్ని మనోవాక్కాయ కర్మణ ఆచరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. హైదరాబాదులో ఉన్నప్పుడు ఇలాంటి మిత్రుడు చాలామందిని సంపాదించుకున్నందుకు ఆనందిస్తూ ఎంతమందిని గురించి రాశారో చూడండి. ఎంత సహృదయత, అది గొప్పతనం. కృష్ణా జిల్లా ఉప్పునూరు వాస్తవ్యులు డాక్టర్ ఎం రామశేషయ్య గారు ఎంఎన్ నాకు ఆప్తమిత్రుడు. కట్న కానుకలతో నిమిత్తం లేకుండా వివాహం చేసుకోవాల్సిందిగా నేనిచ్చిన సలహాను డాక్టర్ సుందరి కృష్ణ డీజీఓ ఎండి గారిని వివాహం అవలే. నేనా దంపతులను ఆశీర్వది హైదరాబాద్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో సమర్థుడైన ఆఫీసరుగా, సత్యానందుడిగా ప్రతిష్టనార్జించుకున్న డాక్టర్ పిజి కృష్ణ బిఎన్సి పిహెచ్డి కార్నర్ అమెరికా. వీరి తండ్రి గుడివాడ వాస్తవ్యం వల్లూరిపల్లి వెంకటేశ్వర్లుగా. వీరి పితామహ ఇద్దరు వీరికి 2 కుమార్తెలు, 1 కుమార్. వీరికి మా దంపతులు ఆత్మీయులుగా కాక వారి కుటుంబంలో పెద్దలుగా సత్కరిస్తూ గౌరవిస్తూ నా భార్య శ్రీమతి సరస్వతికి నాకు తరచు మా ఇంటికి వచ్చి ఆరోగ్యాన్ని గురించి సలహాలు ఇస్తూ చికిత్స చేశారు. వారి సేవా తత్పరత, వారికి మా ఆశీర్వచనాలు, అభినందన. దైవం వీరికి, వీరి బిడ్డలని ఆశీర్వది. నా రాజకీయ గురువు ముట్నూరి భోగరాజు చెరుకువాడ గురించి నేను వేరుగా వ్రాశాను. మిగతా 20 గురించి ప్రస్తావన సందర్భవశాత్తు వారిని గురించి క్లుప్తంగా వ్రాయటం విధిగా భావి. ముందు వారిని తీర్చిదిద్దిన గురువుల గురించి ఆధునిక ఆంధ్రదేశ అభ్యుదయానికి తమ జీవితాలను
అంకితం చేసిన ఆచార్యద్వయం కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్న నాయుడు విశాల దృక్పథాన్ని, సాంఘిక సామరస్యాన్ని ఆంధ్రదేశంలో నెలకొల్పడంలో వీళ్ళిద్దరూ సూర్య చంద్రుల లాంటివారు. నవ్యాంధ్ర నిర్మాతలుగా పేర్కొనబడిన వారిలో ఎక్కువ మంది వీరి శిష్యులే. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మా గురువులు అంతటి వాదిగా చేసిన గురువరేంద్రుడు బందరు నాయుడు గారు పూర్ణచంద్రుడి వంటి శతకిరణ్ కళాశాలలో ప్రధానాచార్యుడు, ప్రిన్సిపాల్, విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడు, విద్యార్థుల కల్పత, ప్రియతమ బంధు. ఆయన మహావక్త, విద్యావేత్తలలో వినుతకెక్కిన బ్రహ్మమందిరంలో బోధకుడు, బ్రహ్మర్షి, దయాసాగర్, సంస్కృత్. ఆయనను ప్రభవించిన బందరు పట్టణం ధన్యత చే అఖిల భారత నాయకురాలు కవై శ్రీమతి సరోజినీ నాయుడు గారి తండ్రి పూజ్యశ్రీ అఘోరనాథ చటోపాధ్యాయ నాయుడు గారి గురువు. 20వ శతాబ్దం ఉత్తర భాగం మనకు లభించిన స్వరాజ్య సిద్ధికి కావలసి అన్ని హంగులు ఏర్పడడానికి 19వ శతాబ్దం ఉత్తర భాగంలో జన్మించిన కారణ జన్ముడై మద్యపాన నిషేధం, అస్పృశ్యత నివారణ, భోగం మేళాలు బహిష్కరణ మొదలైన సాంఘికోద్ధరణ కార్యకలాపాలు మహాత్మునికి అర్ధ శతాబ్దం పూర్వమే బోధించి అనుష్ఠించి ఆచరించిన మహాత్ముడు. మద్రాసు నుండి శ్రీకాకుళం వరకు గల ఆంధ్ర మాగాణాలు సేద్యం చేసి 10 సంవత్సరం 36 పంటలకు పండించి అసంఖ్యాకులైన విద్యావేత్తలను ప్రభవింపచేసిన పంట కాపు ఆయన. నాయుడు గారికి నేను ప్రియ శిష్యుడే. నా గురుదేవులు ముట్నూరి గాయుడు గారికి ప్రియ శిష్యుడు, ఆత్మీయుడు. ఆధ్యాత్మిక తేజస్సు ముట్నూరి కృష్ణారావు గారు. ఇంటి పేరులో అసలు ముట్నూరు ఆంధ్రుల రాజధానిగా చిరకాలం ప్రకష్టనార్జించుకున్న శ్రీకాకుళం దగ్గర ఉండే ఆ పురాతన శ్రీకాకుళంతో పాటు ముట్నూరు కూడా నదీ గర్భంలో లీనమైపోయి నేటి శ్రీకాకుళం దివి తాలూకా ఆ ప్రాంతంలోనే తర్వాత కట్టబడిన పట్టణం. తర్వాత వీరి కుటుంబం రామన్నపేటలో స్థిరపడి అక్కడి నుంచి శివగంగ, తర్వాత బందర్లోని గొడుగుపేటకు మారారు. వీరి తండ్రి నాగభూషణం గారు, వీరి అన్న వెంకటరత్నం గారు న్యాయవాదులై జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టులలో కీర్తి పొందారు. కృష్ణారావు గారు సునిశిత మేధావి, ఆంగ్ల భాషలలో అద్వితీయుడు, మంచి వక్త. నా ఎఫ్ఏలో 5 సార్లు దండయాత్రలు తప్పలు అయినా ఎఫ్ఏలో 5 సార్లు తప్పారు. శివరకు బుద్ధిహీనుడన్నా కళ. ఆయన బందర్ నోబుల్ కళాశాల విద్యార్థి, శిష్య వాత్సల్యానికి పేరు పడ్డ మహావి. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఆంగ్లాన్ని బోధించే ఆచార్య. కృష్ణారావు ఎఫ్ఏ చదువుతూ ఉండగానే బిఏ విద్యార్థులకు షేక్స్పియర్ బోధించేవారు. నాయుడు గారు ఇది చూసి విని నాకంటే బాగా చెప్తున్నావై అని అభినందించారు ఆశీర్డు. కృష్ణారావు గారి తత్వ సంబంధాలైన గ్రంథాలపై, ముఖ్యంగా ఎమర్సన్, వాల్ట్ విట్మన్, విలియం కూపర్, షెల్లీ, టెన్సన్ మొదలైన గ్రంథకర్తలపై అభిమానం. 1906 కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షుడు, భారత భీష్మ దాదాబాయి నౌరోజీ నిర్వచించిన స్వరాజ్యం, స్వదేశం, జాతీయ విద్య. 1907లో సూరత్లో లాల్ బాల్ పాల్ నాయకత్వం కింద అరవింద ఘోష్ పునశ్చరణ బందరు నాయకత్వాయాన్ని సృష్టి. వీరు కోపెల్ల హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు గారు తత్వవేత్త, ఆధ్యాత్మిక చింతనాపరుడు. హనుమంతరావు గారి కవి హృదయం, పట్టాభి గారి లౌకిక వ్యవహార దక్షత. బెంగాల్ విభజన, స్వరాజ్య సంరంభంలో వందే మాతర ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన బిపిన్ చంద్ర పాల్ గారి కృష్ణారావు గారికి సాహచర్యం ఏర్పడి ఆయనతో ఆంధ్రదేశం అంతా పర్యటించారు. 6 నెలల పాటు బెంగాల్ పర్యటనలో పాల్గొని దేశ సేవకు తన్ను తాను అర్పించుకున్న ఆంధ్రదేశంలో స్వరాజ్య సంరంభానికి తనకొక పత్రిక అవసరమని భావించారు. అది వరకే కృష్ణామండల సంఘం తరపున
కొండా వెంకటప్పయ్య పంతులు గారు, నారాయణరావు గారి సంపాదకత్వంలో వెలువడుతూ ఉన్న కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్గా చేరారు. తర్వాత ఆ పత్రిక సంపాదక వర్గంలోని తన సహచరుడు ఆమటపల్లి నారాయణరావు గారి సహచర్యంలో పటుతరమైన భావ గాంభీర్యముట్టిపడే చక్కని గ్రాంధిక భాషలో వ్రాయగల శైలి అలవర్చుకొని ప్రజా హృదయాన్ని ఆకర్షించగల శక్తి సంపదను, లోక జ్ఞానాన్ని సంపాదించుకొని కృష్ణాపత్రికలో ప్రకటించిన ఏ వ్యాసమైన ఏ వార్త అయినా సత్యం అనే పవిత్ర భావం ప్రజల్లో కలిగించి ఆయన 100% కాంగ్రెసు వాది అయిన స్వపరపక్ష భేదం లేకుండా నిర్మోగమాటంగా విమర్శనా దృష్టితో పవిత్ర భావంతో వ్రాయడం నిత్య విధిగా పెట్టుకున్నారు. కృష్ణారావు గారి గుండ్రని ముఖం, విశాలమైన కాటుక కోటేరు వంటి ముఖం, విశాలమైన వక్షస్థలం, దీర్ఘ బాహు, బంగారం వంటి ఛాయ చిరునవ్వు పెదవులపైన నిందుతూ ఉండే చాలా సుందర విగ్రహం, కిరీటం వంటి తెల్లని తలప, ధౌత వస్త్రాలు ఆయన హృదయ స్వచ్ఛత నిదర్శనాలనిపిస్తుంది. వారిని పత్రికా ఆఫీసు అనిపించేది కాదు, అది ఒక దర్బార్. కృష్ణరాయ దర్బారుకు హాజరయ్యే పెద్దలు పట్టాభి, కౌతా శ్రీరామశాస్త్రి, చిట్టా సుందరరామయ్య, కవి సమ్రాట్ విశ్వనాథ, మహాకవి కాటూరి, కోలవెల్లు రామకోటేశ్వరరావు, అడివి బాపిరాజు, కొడాలి ఆంజనేయ, పింగడి నాగేంద్రరావు, కాకా నరసింహారావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, వడ్డమన్నాటి రామారావు, తోట వెంకటేశ్వరరావు వగైరా కవులు, పండిత నటులు, రాధాకులు, గాన కోవిదులు, కళాకోవిదులు, రాజకీయవేత్తలు వివిధ విషయాల మీద చర్చలు జరిపారు. చర్చలకు ప్రోత్సహించి కృష్ణారావు గారు వింటూ ఉండే ఆ చర్చల పర్యవసానం సందర్భోచితంగా ఆ వారపు కృష్ణాపత్రికలో ప్రధాన వ్యాసంగా కానీ పన్నీటి జల్లుగా కానీ వస్తూ ఉండేవి. పంతొమ్మిది పంజాబ్ వధలు జరిగిన తర్వాత గ్రామాల వెంట ప్రయాణించి బ్రిటిష్ వారి పైశాచికత్వాన్ని గురించి పిడుగులు పడేటట్టుగా ఉపన్యసించి ప్రజలను ఉత్తేజనం చేసి రణరంగంలో దూకేటంత ధీరులుగా ఆయన ఉపన్యసించేవారు. 1930-32 జైళ్లకు వచ్చిన వంటశాలలో పనిచేస్తూ ఉండేవారు. సాయం సమయాల్లో ఆధ్యాత్మిక విషయాలు కొంతమందికి బోధించారు. జైళ్లలో కూడా ఆయన గది ఒక దర్బారే. తత్వానంద స్వామి అలాగే వగేరా సహచరులతో పిల్లలలాగా పరిహాసాలాడి ఆయన కాంగ్రెస్ సభలకు వెళ్ళకపోయిన పత్రికలలో వర్ణించిన వర్ణలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించి పత్రికా నిర్వహణలో ఆయన నిష్ణాతు, నిరాడంబరు, ఆయన్ని నిష్కామక తపస్సు భగ్రమై పుట్టిన యోగి పుంగం, కర్మ ఫలాన్ని ఆశించని కర్మిష్టి, కళా తపస్సు. ఆయన నివాస భవనం చూసిన, పత్రికా భవనం చూసిన కళాఖండాలు, శిల్పాలు పర్ణశాలల వలె ఆకర్షణీయంగా ఉంది. 1921లో మహాత్ముడు బందర్ జాతీయ కళాశాల బహిరంగ సభలో మాట్లాడుతూ నూలు వడగడ ప్రతి వ్యక్తికి ఒక మష అని మాట తట్టగా ఆలోచిస్తూ ఉండగా ముందు వరుసలో కూర్చున్నట్టు కృష్ణారావు సాక్రమెంట్ మత ధర్మం అన్నాడు.
కృష్ణారావు ఫిలాసఫర్ అని పట్టాభిగారితో మహాత్ముడు అనేక సార్లు అన్నారు. మహాత్ముడు కృష్ణారావు గారి గురించి ఆయన కళ్ళలో ఆధ్యాత్మిక తేజస్సు నేను చూస్తూ ఉన్నా. ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోవలసిందే. కానీ ఆయన అంతటా ఆయన బయటపడడు. ఆయన కార్యదర్శి మహదేవ దేశాయి గారితో అన్నారు, శోధకుడు, సాధకుడు, ఉపాసకుడు, సత్యాన్వేషి అయిన నా గురుదేవుడు ఎవరు? కృష్ణ. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగా ధౌత వస్త్రాలు, కిరీటం లాంటి తలప, ఆకు చెప్పుల, ప్రసన్న వదనం, చేతి కర్రను విలాసంగా తిప్పుతూ ప్రశాంతంగా నడిచే రాజసంతో కూడిన సాత్విక మూర్తి శ్రీ ముట్టుమూరి కృష్ణారావు గారు. వారి మిత్రుడు, సహచరుడు, ఎఫ్ఏతో తోటి విద్యార్థి అయిన పట్టాభిగారిని కూర్చి వివరిస్తున్నాను. చెయ్యి ఎత్తితే అందని ఎత్తైన గుర్రపు బగ్గీల సూటు బూటుతో జరియంతు తలపాగదు, బంగారు గొలుసు గల జేబు గడియారం, అచ్చంగా భోగరాజులాగా ఉండేవారు పట్ట. సాత్వికతతో కూడిన రాజసమూర్తి కృష్ణారావు గారి భార్య రుక్మిణమ్మ గారైతే వీరి భార్య రాజేశ్వరమ్మ. కృష్ణా జిల్లా ఏలూరు దగ్గర గుండుగొల వీరి జన్మస్థానం. ఆ ఊరి కరణం గారి రెండవ కుమారు. ఏలూరులో చదువు సంధ్యలు పూర్తి చేసుకుని బందర్ నోబెల్ కళాశాలలో బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారి శిష్యరికల్లో ఎఫ్ఏలో ఉత్తీర్ణులై మద్రాసులో ఎంఏ బిఎల్, బిఏ ఎంబీఏ బిఎం పట్టభద్రులై బందర్లో మొదటి పెద్ద డాక్టరుగా ప్రసిద్ధి చెంది తెలివైన విద్యార్థిగా ఆయన పొందిన విద్యార్థి వేతనంతోనే చదువంతా జరిగింది. కాకినాడలో సమర్థుడైన పెద్దలాయర్, కాంగ్రెస్ ప్రముఖుడు, శాసనసభల సభ్యుడు, బ్రహ్మ సమాజ సిద్ధాంతాల మీద విశ్వాసం గల సంస్కారి, సంస్కర్త తన పెద్ద కుమార్తె రాజేశ్వరమ్మ అందమైనవాడు, మేధావి, ఏమాత్రం ఆస్తి లేనివాడు అయిన వరుణ్ణి అన్వేషించమని తన మియమిత్రుడైన వెంకటరత్నం నాయుడు గారిని కోరడం, ఆయనప్పుడు బిఏ చదువుతూ ఉన్న పట్టాభిగారిని సూచించటం జరిగింది. భోగరాజు వారికి రాజేశ్వరమ్మ గారు అర్ధాంగి సరస్వతి వరప్రసాదమూర్తి అయిన పట్టాభిగారి లక్ష్మీ వరప్రసాదమూర్తిగా చేయటం జరిగింది. ఆ రోజుల్లో ఆయన సహపాఠి సిపి రామస్వామి అయ్యర్ గారు రాజకీయ భావాలు వేరైన కార్యనిర్వహణ సమర్థులు పద్ధతులు పరస్పర విరుద్ధమైన ఈ ఇద్దరు మేధావులు జీవితాంతం సన్నిహిత మిత్రులుగా పరస్పరం ప్రేమించుకుంటున్న డాక్టరుగా పట్టాభిగారికి గణనీయమైన సంపాదనే రోగ నిర్ణయంలో వారిని మించిన వారు లేరు అనే భేద విధాలయం దయతో ప్రవర్తించేవారు. మున్సిపల్ కౌన్సిలర్గా బందర్ పట్టణాభివృద్ధికి అనేక విధాల తోడ్పడి ఆంధ్రదేశంలోనే మొదటిదైన కృష్ణా జిల్లాకు ఆపరేటివ్ బ్యాంక్ ఆయన స్థాపించింది. ఆ బ్యాంకు తరఫున సహకారం అనే పత్రిక నెలకొని దానికి ప్రథమ సంపాదకులుగా తీర్చిదిద్దారు. ఆంధ్రదేశంలో సహకారోద్యమ మూల పురుషులు ఆయన సహచరుడు మోచెర్ల రామచంద్రరావు పంతులు, వేమవరపు రామదాసు పంతులు, రామలింగ చెట్టియార్ గారు, శ్రీ నరసింహదేవర సత్యనారాయణ, కళా వెంకట్రావు ప్రభుతులు వారి శిష్య శ్రేణి. ఆది వరకు కాంగ్రెస్ సాంవత్సరిక సభలకు వెళుతూ ఉన్న 1906 నుండి తన కాలం ఎక్కువగా రాజకీయాలకు ఉపయోగించి 1908లో ఏర్పడిన అంతర్జాతీయ కళాశాల కోపెల్ల హనుమంతరావు గారు ప్రధానాచార్యులుగా, ఈయన ప్రధాన కార్యదర్శిగా దాని అభ్యున్నతికి సర్వతోముఖంగా పాటుపడి ఈయన మంచి వ్యవహార దక్ష. 1923లో హనుమంతరావు గారు స్వర్గస్థులయ్యేవారు. ఆంధ్రదేశంలో స్వరాజ్య సంరంభంలో కానీ, జాతీయ కళాశాల నిర్వహణలో కానీ, ఆంధ్ర భాషాభివర్ణన నిర్వహణలో కానీ, కృష్ణా పత్రిక నిర్వహణలో కానీ, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కానీ కోపెల్ల భోగరాజు ముట్నూరి సమిష్టి బాధ్యతలతో ఒక ఆలోచన,
ఒకే బాట ఒకే నడకగా వ్యవహరించి బందరు నాయకత్రయంగా ప్రతిష్ట పొంది ఒకవైపు కాంగ్రెస్ కార్యక్రమాలు రాష్ట్ర పరిధిలోనే కాక అఖిల భారత కాంగ్రెస్ నాయకులలో ప్రముఖుడిగా నిర్వహిస్తూ ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంక్, హిందుస్థాన్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీ, గొడ్డవల్లేరు వడ్లమన్నాడు భూమి తనఖా బ్యాంకులను స్థాపి దేశ ఆర్థిక అభివృద్ధి పలు విధాల తోడ్పడి ఈ బ్యాంకుల స్థాపన, నిర్వహణ వారి వ్యవహార దక్షతకు దూరదృష్టికి నిదర్శనం. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో వీరికి నిండు పాలు అంటే 100%. ఆంధ్ర రాష్ట్రం అనుకూలం ప్రతికూలం అనే గ్రంథాన్ని వీరు కోపల్లె వారు సంకలనం చేసి ప్రచురించి దానికి ప్రజాదరణ ఎక్కువ. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఎక్కువగా అది తోడ్పడి 1917 కలకత్తా యానీ బెసెంట్ గారి అధ్యక్షతలో జరిగిన కాంగ్రెస్లో భాషా ప్రయుక్త ప్రాతిపదికపై ఆంధ్రదేశానికి ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ కావాలని తీర్మానాన్ని పట్టాభిదిచ్చారు. అధ్యక్షులైన యానీ బెసెంట్ గారు మేధావులైన మద్రాస్ ప్రముఖులను వ్యతిరేకించడం ఆయనను ఏకైక యువకుడైన పట్టాభిగారు తీర్మానాన్ని అంకెలను క్రోడీకరిస్తూ హేతుబద్ధంగా పోషించి సభికుల ప్రశంసలపై ఆనాడు కాంగ్రెస్ ప్రధాన నాయకుడు అఖిల భారత వర్ష ప్రజల మన్నలు అందుకుంటూ ఉన్న లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు పట్టాభిగారి తీర్మానం సమంజసమైందనే భావం వెలిబుచ్చడంతో ఆ తీర్మానం ఆమోదించబడడం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సృష్టి జరిగి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నిర్మాతగా పట్టాభి చరిత్రార్థులయ్య. 1917 నుండి ప్రతి కాంగ్రెసులో పట్టాభిగారు ప్రముఖ పాత్రనే నిర్వహించారు. 21లో అహ్మదాబాద్ కాంగ్రెస్లో బ్రిటిష్ పార్లమెంటు సభ్యులై వెడ్జివుడ్స్తో చర్చించినప్పుడు పట్టాభిగారి ప్రతిభను పెద్దలు బాగా ప్రశంసించి బహుముఖ ప్రజలతో కూడిన వాదన తోడు అంకెలన్నిటినో క్రోడీకరిస్తే తేదీలతో కూడా అనర్గళమైన వాగ్ధోరణి ఎదుటివారు ఎంతవారైనా సరే నిరుత్తరులను చెయ్యగల ప్రజ్ఞాప్రాపవారు అలవరుచుకున్నారు పట్టాభి. వారి జ్ఞాపశక్తి అసామాన్యం. గాంధీ గారి నో చేంజర్ తత్వమే ఆయన జవహర్లాల్, పల్లభాయ్, ప్రకాశం, సాంబమూర్తి వగైరా ప్రో చేంజర్స్ అయినా కూడా పట్టాభిగారు నో చేంజర్స్గానే ఉన్నారు. 1926లో ఏర్పడిన స్వరాజ్య పార్టీ శాసనసభ ప్రవేశానికి ఆయన వ్యతిరేక. స్వరాజ్య పార్టీ అధినేత మోతీలాల్ చిత్తరంజన్ దాసు గారు వాదనలు ఖండించడం, రాష్ట్రంలో ప్రకాశం సాంబమూర్తి గారులను ఎదిరించడంలో వీరి అగ్రహాలకు ఆయన గురి కాక తప్ప. అయినా మంచి వాదన పటిమగల విమర్శకుడిగా ప్రతిష్ట, గౌరవం. పట్టాభిగారు సునిశిత మేధ, జ్ఞాపక శక్తి వాదనా కౌశలం అద్వితి. సిద్ధాంతాలు చర్చకు వచ్చిన ఎదుటివారు ఎంతటి వారైనా ఎదుర్కొని వారిని లెక్క చేయకుండా జయం సాధించడానికి తన సర్వశక్తులను వినియోగించడం ఆయనకు జన్మతః కలిగిన బలప్రదం. ఆ శక్తి వలనే ఆయన అఖిల భారత ప్రథమ శ్రేణి నాయకులలో చెప్పదగిన విశిష్టాత్మానం పొంది ఆయన విమర్శనా దృక్పథం ఎక్కువ అవటం వల్ల మేధాశక్తి ప్రపంచంలో ప్రశంసించే వారిలో కూడా శత్రువు కూడా సృష్టించు. 1930లో ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీ గారికి సలహాదారుగా వైశ్యుడైన గాంధీ గారు సూత్రకారుడై బ్రాహ్మణుడైన పట్టాభిగారు భాష్యకారుడు అనే ప్రతిష్ట పొందారు. 32, 36, 41, 41, 42 ఉద్యమాలు ఆయన ముందంజ వేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రథసారథ్యంలో ప్రథమ శ్రేణిలో ఉంది. ఆయన రఘుపతి వెంకటరత్న నాయుడు గారి శిష్యుడు అవ్వడం వల్ల అంతరాని తలం పాటించకపోవడం వగేరా కార్యక్రమాలు ఆయనకేం కొత్తగా. మహాత్ముని నిర్మాణ కార్యక్రమంలో
ఆయనకు అఖండమైన విశ్వాసం. ఆయన వ్యవహార దక్షత గమనించిన మహాత్ముడు అఖిల భారత చరకా సంఘ కాంధ్ర శాఖ యాజమాన్యాన్ని ఆయనకి అప్పగించడం, ఆయన దాని సమర్థతతో నిర్వహించి ఆంధ్ర ఖద్దరు భారతదేశంలో ఉత్తమమైందనే ప్రతిష్ట తేవడం మనకు తెలియంది. ముఖ్యమంత్రిగా ఉన్న రాజగోపాలాచారి తన మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పట్టాభిని తీసుకోవాలనే కోరిక వెలిబుచ్చడం, మరొకసారి ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా తీసుకురావాలనుకోవడం జరిగింది. పట్టాభి గారు ఈ రెంటిని వదిలేసారి వద్దన్న వినమ్రత ఈ కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర సంపాదన పట్టుదలతో ఆయనకు ఉన్నది. 37లో జరిగిన ఆంధ్ర మహాసభ రజతోత్సవానికి ఆయనే భారం బాధ్యత. రాయలసీమ వారితో గల అనుమానాలు అపోహలు నివృత్తి చేయటానికి ఆయన సర్వశక్తులు వినియోగించి దాని ఫలితమే శ్రీబాగ్ బళం విశ్వవిద్యాలయం విశాఖలో ఉండేటట్టు, సెక్రటేరియట్ హైకోర్టులో ఒకటి రాయలసీమలో, రెండవది సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే. అప్పుడు రాయలసీమ వారికి ఇచ్చేట్లు ఆ ఒడంబడిక 1958 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం ఈ ఒడంబడికను అనుసరించే కర్నూలు రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టారు. దీని రాయలసీమలో ప్రధాన పాత్ర వహించింది కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, అనంతశయనం అయ్యంగారు, ఆచార్యుడు పప్పూరు రామాచార్య. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పూజ్యులు కట్టమంచి అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో సాగరేయుల సార్వతేయుల బాంధవ్యం అనాదిగా చరిత్ర ప్రసిద్ధమైన, మనం ఎలాంటి వెరసులు లేకుండా ఏక కుటుంబీకులుగా మెల్లగుట ఉభయులకు శ్రేయస్కరం, లాభదాయకం అని బోధించి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గురించి ఆందోళన పురస్కరించుకొని రాజాజీ పట్టాభి గారికి ఉత్తరం వ్రాయటం చెప్పటముంది. మద్రాసులో భాగం వదులుకుంటే ఇప్పుడే మీకు ఆంధ్ర రాష్ట్రం ఇస్తాను అని. కానీ మద్రాసులో భాగం వదులుకునే స్థితిలో ఆనాడు ప్రకాశం సాంబమూర్తి గారు వారిని కాదని ప్రజాభిప్రాయం మరతగల శక్తి పట్టాభి గారికి కానీ మరొకరికి కానీ లేదు. జేవీపీ రిపోర్టు ద్వారా మద్రాసు మనకు కాకుండా పోయి న్యాయమూర్తి వాంచు మనకు అనుకూలంగా అభిప్రాయం ఇచ్చిన మిత్ర మధ్యవర్తి ద్వారా బళ్ళారి మన చేయాలి. రాజగోపాలాచారి సూచనలు మనం అంగీకరించి ఉంటే 1939లోనే మనకు ఆంధ్ర రాష్ట్రం 99 బళ్ళారి సిద్ధించి ఉండే. 39 మంత్రిత్వాలు వగేరా పదవుల కాంక్ష పట్టాభి గారికి లేదని చెప్పారు. 86 నుండి కాంగ్రెస్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రముఖులలో మొదటి శ్రేణిలో వారవటం లోకమాన్య తిలక్ గారి నాయకత్వాన్ని శిరసావహించి మనోవాక్కాయ కర్మల ఆచరించేవాడు అతివాద ప్రముఖుడవడం, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షతపై ఆయనకు చూపు కలదని నిర్వివాదం. కాంగ్రెస్కు మహాత్ముడి నాయకత్వం అబ్బిన నాటి నుండి ఆయన సునిశ్చిత మేధస్సు, నిర్మోగమాటంగా సత్యాన్ని వెలుగుచ్చే సాహసం, నిర్మాణ కార్యక్రమ నిర్వహణ గల దక్షిణ, ప్రజాధనాన్ని రూపాయి అనా పైసతో లెక్కలు చెప్పడం, ఆయన వ్రతనిష్ఠ, హెచ్చు కాలం అఖిల భారత కాంగ్రెస్ కార్య సంఘ సభ్యుడిగా ఉండే అవకాశం ఎంతైనా ఆయన పంచ పాండవులలో సహదేవుడి స్థానం. అందుచేత ఎంతో కాలానికి ఆయన కాంగ్రెస్ అధినేత అయ్యే కోరిక దద్దెది. త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు మహాత్ముని ఆశీర్వచనం అబ్దుల్ కలాం ఆజాద్కు సిద్ధి. ఆయన అంగీకరించి హరిపుర కాంగ్రెస్ అధ్యక్షత వహించిన ఆనాటి వరకు బాధ్యతను నిర్వహిస్తూ ఉన్న సుభాష్ బోస్ తాను తిరిగి ఎన్నికకు నిలబడుతున్నట్టు ప్రకటించడంతో ఆజాద్ తన ఓటమి స్థిరమనే అభిప్రాయం ఏర్పడడంతో అభ్యర్థిగా ఉండడానికి సంశయం వెలిబుచ్చి పటేలు గారు మహాత్ముడితో సంప్రదించి పట్టాభి గారి అనుమతి పొంది వారి అభ్యర్థిత్వం ప్రకటించారు. పోటీ తీవ్రంగా అది చరిత్ర ప్రసిద్ధమైనప్పుడు కాంగ్రెస్ చరిత్రలో అలాంటి పోటీ ఎప్పుడులే. విజయం సుభాష్ బాబుకే దర్భరించి మరుసటి సంవత్సరం
రామ్ఖర్ కాంగ్రెస్ పట్టాభిగారు అధ్యక్షుడవుతారని అందరూ మహాత్ముడు తన అభిప్రాయం వెల్లడించడానికి పూర్వమే ఆజాద్ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మీ ఫర్మానా అయితే నేను రామ్ఖర్లో అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నాను. మహాత్ముడు సరే అనక తప్పల. 1946లో మీరట్ సమావేశానికి ముందు మహాత్ముడు పట్టాభిగారిని పిలిచి నాకు సన్నిహితులైన వాళ్ళలో ఆచార్య కృపలాని మీరు కాంగ్రెస్ అధ్యక్షత వహించిన వాళ్ళుగా ఉన్నారు. ఈసారి అవకాశం కృపలానికి ఇద్దామన్నారు. అవకాశం అప్పుడు జరిపి చివరకు 43 జయపూర్ కాంగ్రెస్ ఆయన అధ్యక్షత వహించి దిగ్విజయంగా నడిపి నా ప్రియమిత్రుడు కళా వెంకట్రావు గారు ప్రధాన కార్యదర్శి, అఖిల భారత నాయకుల శ్రేణిలో చేరి సమర్థుడైన వ్యవహార దక్ష అభినవ యుగంధుడు అని ప్రసిద్ధి చెందారు. కాంగ్రెస్ ప్రముఖులు ఎవరూ చేపట్టని సంస్థాన ప్రజోద్యమాన్ని మూల విరాట్ అధ్యక్షుడిగా పట్టాభిగారు, కార్యదర్శిగా బల్వంతరాయ్ మెహతా చేసిన అపూర్వ కృషి స్వరాజ్య సిద్ధి అయ్యాక స్వదేశ సంస్థానాలు భారత ప్రభుత్వంలో విలీనం చేసిన రాజనీతిజ్ఞుడు సర్దార్ పటేల్. అందుకు తగిన వాతావరణం దూరదృష్టితో సృష్టించిన ఘనత ఈ మిత్రద్వయం పట్టాభి మెహతా గార్ల. వారి దూరదృష్టి రాజకీయ చతురత భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో ప్రకాశిస్తూ 1942 క్రిప్స్ రాయబార సందర్భంలో మహాత్ముని ఆదేశానుసారం పట్టాభిగారు తన చిన్న కొడుకు రాధాకృష్ణమూర్తి వివాహానికి కూడా వెళ్లకుండా ఢిల్లీలో కాంగ్రెస్ తరఫున మంతనాలు జరిపే రాయబార వర్గంలో ప్రముఖుడ తన రాజకీయ చతురతను విషయ పరిజ్ఞానాన్ని ఈ సందర్భంలో మరోబా హిందూ దేశ కార్యదర్శి కౌన్సిల్లో సభ్యుడ ఈడ్పుగంటి రాఘవేందర్రావు గారి ఇక్కడ ఈడ్పుగల్ తన సలహాదారుగా లండన్ నుంచి కెప్సు పిలిపించుకోవడం జరిగింది. ఆయన నాగపూర్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆంధ్రుడు. వీరి పితరుడు కృష్ణా జిల్లా పెదమద్దాల నుండి వెళ్ళినవారు. 1926 స్వరాజ్య పార్టీ శాసనసభలో ప్రతిష్టంభను జయప్రదంగా నిర్వహించిన కాంగ్రెస్ రాష్ట్రాలు 2. ఒకటి దేశబంధు చిత్తరంజన్ దాసు గారి నాయకత్వంలో బెంగాల్, రెండవది రాఘవేంద్రరావు గారి నాయకత్వంలో మధ్యప్రదేశ్. తర్వాత ఆయన గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మెంబరు. తర్వాత మధ్యప్రదేశ్ గవర్నర్గా రావడం, గాంధీ టోపీ గవర్నర్గా ప్రతిష్ట పొందడం. ఈయన తన అనుభవం దృష్ట్యా తనకు తెలిసిన విషయాలు, సైన్యానికి సంబంధించిన సాంకేతిక విషయాలు సైతం పట్టాభిగారికి చెప్పడం, ఆయన వాటి క్రిప్స్తో చర్చ జరచడం జరిగింది. మిగతా విషయాలు రేపు.